ప్రజలందరికీ, పెద్దలందరికీ, మినిస్టర్లందరికీ, మొత్తం పోలీసు శాఖ, కోర్టు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ నేను కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు అన్నట్టు 150 కోట్లు పెట్టి మూసీ నదిని ఒక పార్కులాగా ఒక మంచి నీళ్లతో దాన్ని తీర్చిదిద్దుతాను అని ప్రజలందరికీ కూడా చెప్తున్నారు. ఓకే, తీర్చిదిద్దు. ఆ పక్కన పార్కులు ఎందుకు, అవన్నీ రకరకాల డిజైన్లు, ఇవన్నీ అవసరం అండి. అటుపక్క ఇటుపక్క ఉన్నవాళ్ళు ఎంత పేదరికం అనుభవిస్తున్నారు. వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళని ఒక దారిలో పెట్టాలని ఆలోచించండి. మూసీ నదిని వడగడతారా, దాన్ని ఫిల్టర్తో బాగు చేస్తారా, బాగు చేసేసి అటుపక్క ఇటుపక్క నీళ్లు పోయేలాగా చక్కటి గోడ కట్టించేసేసి ఎంత చక్కగా నీళ్లు ఫిల్టర్ చేస్తారా, ఏం చేస్తారా, అది అలా వెళ్ళిపోయేటట్టు మీరు ఆలోచించాలి. కానీ ఈ పక్కన పార్కులు పెడతాను, ఇక్కడ గాంధీ బొమ్మను పెడతాను, అది పెడతాను. బాబు, ఈ రోజుల్లోన ప్రతి ఒక్కరూ ముఖం కడుక్కొని బయటికి వెళ్ళాలన్న తీరిక లేకుండా బండ్ల మీద పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఆడాళ్ళైనా మగాళ్ళైనా, ప్రతి ఒక్క టూ వీలర్ అయినా, కార్ అయినా, ప్రతి ఒక్కరు కూడా ఆ పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నారు. మీకు సాయంత్రం పోయి గాలివాటంగా ఆ మురికి నీళ్ళు వాసన చూసుకుంటా ఆ పార్కుల్లో కూర్చుండే అంత టైము, తీరిక, అంత ఓపిక ఎవరికి ఉందండి? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారే తప్ప ఒక మంచి ఆలోచన చేయండి బాబు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఆ గండి మైసమ్మ దగ్గర ఇల్లు ఇచ్చారు, అక్కడ ఉప్పల్లో ఇల్లు ఇచ్చారు. ఆ నీళ్ల సౌకర్యం లేదు, బాత్రూమ్ సౌకర్యం లేదు, అక్కడ చూసుకునే వాళ్ళు కరెక్ట్ లేరు, ఏదీ లేదు. మీరు వచ్చి ఉండండి 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 అని చెప్పని మాత్రం విపరీతంగా ఒలో అని మొత్తుకుంటున్నారే తప్ప నీళ్ళ సౌకర్యం ఉందా? ఒక డబ్బా మనమే తెచ్చుకుంటే 5 రూపాయలు, వాడు తెచ్చిస్తే 20 రూపాయలు. కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఇళ్ళు, ఆ కూలి పనులు చేసుకునే వాళ్ళు 20 రూపాయలు డబ్బా నీళ్ళు తెచ్చుకుని వాళ్ళు ఏం కడుక్కుంటారు, ఏం ఉతుక్కుంటారు, వాళ్ళు ఏం స్నానాలు చేస్తారు, వాళ్ళ బ్రతుకులేంటి, వాళ్ళేంటి, వాళ్ళ గురించి మీరు ఆలోచించరా? ఇవన్నీ ఆలోచించి ఏమో మంచి పనులు చేయాలి. కానీ నేను మూసీ నది లకడికా పూలు, చాదరగట్టు, పురాణ పూలు ఇవన్నీ కూడా నేను చేసేస్తాను, పరుకులు కట్టేస్తాను. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మీకు అవసరమా? మీరు ఆలోచించరు. సీఎం అయి ఉండి మీరు ఇట్లాంటి ఆలోచనలు చేయడం ఏంటి? పేదవాళ్ళకి ఇల్లు కట్టియండి బాబు, ఇండిపెండెంట్ హౌస్లో ఇల్లు కట్టియండి, వాళ్ళకు మంచి మార్గం చూపించండి, వాళ్ళకు మంచి వ్యాపారం చూపించండి డబ్బులు ఇచ్చి. అంతేగాని మీరు విపరీతంగా ఈ విధంగా ప్రళాంగ చేసుకుంటూ పోతే మీరు ఎప్పటికీ అసలు ఆ పార్కుల్లో కూర్చునేంత ఓపిక తీరిక ఎవరికి చెప్పండి? మీరు కూర్చుంటారా? మీ మినిస్టర్లు కూర్చుంటారా? పోలీసులు కూర్చుంటారా? జడ్జిలు, వకీళ్ళు కూర్చుంటారా? ఆఫీసర్లు కూర్చుంటారా? సాఫ్ట్వేర్ కంపెనీలు రాత్రి పగలు కొట్టుకోవడం, ల్యాప్టాప్లు కొట్టుకుంటూ కూర్చొని వస్తున్నారు. వాళ్ళు బళ్ళ మీద పోయి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బళ్ళ మీద వస్తున్నారు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్తున్నారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలకు వెళ్తున్నారు. పార్కుల్లో కూర్చొని అటుపక్క ఇటుపక్క మూసీ నది, అది కూడా ఎక్కడెక్కడ పంచకచ్చ పలారంలాగా ఎక్కడెక్కడ నుంచో వచ్చి మురికి నీళ్ళన్నీ కూడా దాంట్లో నుంచి పోయే నీళ్ళకి వాటిని ఏదో ఫిల్టర్ చేసి అది చేసి ఇది చేసి అక్కడ పార్కులు కట్టిస్తాం, అది కట్టిస్తాం, ఇది ఎందుకండి? కేటీఆర్ గారు ఒకటే మొత్తుకుంటున్నారు, అదెందుకు కట్టిస్తున్నావు, ఇదెందుకు కట్టిస్తున్నావు, ఇది కట్టియాల్సిన అవసరం ఏంటి? 1,50,00,000 అంటే మాటల. మీరు ఆలోచించండి బాబు. కొద్దిగన్నా ఆలోచన లేని పనులు ఆవేశంతో చేయకండి. ఏదైనా కూడా ఆలోచించి ఒక మనిషికి ఏదైనా ఉపయోగపడుతుంది అని అంటే దాని గురించి మనం ఫాలో అవ్వడంలో తప్పులేదు. ఒక కుటుంబానికి మంచి జరుగుతుంది అని అంటే దాని గురించి ఫాలో అవ్వడంలో తప్పులేదు. కానీ పనికిరాని పనులు చేసుకుంటూ పబ్లిక్కి ఉపయోగపడే పనులు చేయండి. లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఉచితంగా ఇస్తారా, లోన్ లాగా ఇస్తారా? లోన్ లాగా ఇస్తే కట్టుకోవడం కష్టము. పోనీ ఉచితంగా ఇచ్చి ఏదైనా వ్యాపారం చేసుకొని పెట్టియండి. మీరే వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వకండి, ఏదో ఒక వ్యాపారం పెట్టియండి. ఎంతోమంది పనులు లేక ఇళ్లలో పనులు చేసుకుంటున్నారు, బయట కూలి పనులు చేసుకుంటున్నారు, మేస్త్రి పనులు చేసుకుంటున్నారు, పార పనులు చేసుకుంటున్నారు, మట్టి మోస్తున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు, ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు. ఈ ప్రజల కోసం ఆలోచించాల్సింది పోయి మురికి కాలువలు చేస్తాను, నేను పార్కులు కట్టిస్తాను, నేను ఉయ్యాల లేపిస్తాను, జూలా లేపిస్తాను, బ్రిడ్జి లేపిస్తాను, డిజైన్గా కట్టిపిస్తాను. ఎందుకండి ఇంతకాలం ఆలోచిస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు కొన్ని పనులు మంచిగా చేస్తున్నారు, కొన్ని పనులు మంచిగా చేయట్లేదు. మీరు
అందుకనే పబ్లిక్ కూడా విసిగిపోతున్నారు. ఆ బస్సు టికెట్ స్త్రీల కోసమని ఫ్రీ పెట్టారు. దానివల్ల మీకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా మీరు ఆలోచించండి. అది అవసరమా? పోనీ 50% అయినా పెట్టారా? అది లేదు, మొత్తానికి ఫ్రీ పెట్టారు. గవర్నమెంట్కి ఎంత లాస్ అవుతుంది అది ఆలోచించారా? అది ఆలోచించి మీరు ముందడుగు వేయాలి. కానీ ఏదో ఓట్లు పడతాయని చెప్పని నేను ప్రచారం చేసేసి టికెట్లు ఫ్రీ అని అంటే ఆడవాళ్ళకి మాత్రమే మీరు టికెట్లు ఫ్రీ చేశారు. ఓట్లు మొగాళ్ళు వేయలేదా? ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారో మొగాళ్ళు కూడా అంతమంది ఉంటారు. మొగుడికి పెళ్ళానికి మొగుడు ఉంటారు కదా. మొగోడు ఓట్లు వేయలేదా? మళ్ళీ మొగాడికి ఎందుకు ఫ్రీ పెట్టలేదు? మొగోడికి ఫ్రీ పెట్టారనుకోండి, ఆడవాళ్ళకంటే కూడా బెనిఫిట్ ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మగాడికి టికెట్ ఫ్రీ పెడితే వాడు బండి వేసుకొని పోడు, ఇది పక్క. కారు వేసుకొని పోడు, నేను చక్కగా బస్సులో పోతాడు, బస్సులో వస్తాడు. కారు పెట్రోల్ మిగిలిపోతుంది, ఆదా డబ్బులు మిగులుతాయి, ఇంధనం మనకి సేవ్ అవుతుంది. కారులో పెట్రోల్ కానీ బండిలో పెట్రోల్ కానీ ఇంధనం సేవ్ అవుతుంది, వాడికి డబ్బులు సేవ్ అవుతాయి. దీన్ని బట్టి మీరు ఆలోచించారా? ఆడవాళ్ళకి మాత్రం ఇచ్చారు, సింగారు ఇచ్చుకొని చీరలు కట్టుకొని ఓ బస్సులు ఎక్కేసి బాగా వెళ్ళిపోతున్నారు. పెద్ద గొడవలు మళ్ళీ దాంట్లో నాకు సీటు లేదు, నాకు సీటు లేదు, నాకు సీటు లేదని మొత్తం బస్సు పొడుగంతా కూడా ఆడాలకే సీట్లు పెట్టేసి మగాళ్ళకి లేకుండా చేయాలి. మగాళ్ళంతా నిలబడాలి, ఆడాలంతా కూర్చోవాలి. ఇది అనమాట. దానికి మళ్ళీ సీనియర్ సిటిజన్ ఒకటి, దానికి ఒకటి మళ్ళీ సీనియర్ సిటిజన్ అని పెట్టారు. అవన్నీ అవసరాలు వచ్చిన పనులా? ఇవన్నీ అవసరం లేని పనులు చేస్తున్నారు సార్ మీరు. కొన్ని ఆలోచించండి. మీకు చెప్పాల్సినంత పెద్దవాళ్ళం కాదు మేము, మాకు తెలిసిన వరకు మేము చెప్తున్నాము. కానీ కొన్ని బాగా చేస్తున్నారు, కొన్ని బాగా చేయట్లేదు. ఒక 50% మంచి జరిగితే ఒక 50% చెడు జరుగుతుంది. దాని గురించి మీరు ఆలోచించి కొంచెం ముందుకెళ్ళి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనేది ఆలోచించండి. ఈ మురికి కాలువలు గిరికి కాలువలు అవి కామనే. కొన్ని 30 ఏళ్ళు దగ్గర 50 ఏళ్ళ నుంచి నేను చిన్నపిల్లప్పుడు నేను ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లప్పుడు మూసీ నదిలో బట్టలు ఉతుక్కునేవాళ్ళం, స్నానాలు చేసుకునేవాళ్ళం. అంత మంచి నీళ్ళు వచ్చేవి, చక్కగా తెల్లగా. బస్సు దాంట్లో సబ్బు బట్ట కూడా కనిపించేది, వంగి తీసుకునేవాళ్ళం. అలాంటిదనమాట మూసీ నది, లకిడిక పూలు, పురాణ పూలు ఇవన్నీ కూడా అంత చక్కటి నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు మురికి గబ్బు అయిపోయింది. ఆ మురికి గబ్బుని మీరు శుభ్రం చేసేది ఆలోచించండి. దానికోసం మంచి బ్రిడ్జిలు కట్టించండి. ఆ నీళ్లు పోయేటట్టు అటుపక్క ఇటుపక్క గోడలు కట్టించేసి ఎంత చక్క మంచి పనులు చేసేది ఆలోచించండి. అంతేగాని ఈ పార్కులు బోర్కులు ఇవన్నీ వేస్ట్ అండి. వీటి గురించి ఆలోచించకండి. అనవసరంగా జనాలతో తిట్లు పడటం తప్ప ఏముండదు. కేసీఆరే కాదు, కేటీఆరే కాదు, ఆ జనాలు కూడా తిట్టుకుంటారు. ఎందుకు చేస్తున్నాడు ఇట్లాంటి పనులు రేవంత్ రెడ్డి గారు? అనవసరమైన పనులు చేస్తున్నాడు. వీటి వల్ల ఉపయోగం ఏంటి? ఒక గంట సేపు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే కూడా టైం దొరకట్లేదు ఎవరికి. గంట సేపు ఇంట్లో పిల్లలతో స్పెండ్ చేద్దామంటే దొరకట్లేదు, భార్యతో స్పెండ్ చేద్దామంటే భర్తకు దొరకట్లేదు, భర్తతో చేద్దామంటే భార్యకు దొరకట్లేదు. పొద్దున్న లేసని వంటలు చేసుకొని కుక్కల్లాగా వాళ్ళిద్దరు పరిగెడుతున్నారు. పిల్లలు స్కూళ్ళకు పరిగెడుతున్నారు, కాలేజీలకు పరిగెడుతున్నారు. ఎవరి బాధ వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది, ఎవరు టెన్షన్ వాళ్ళదండి. మీరేమో నేను అది కట్టిస్తాను ఇది కట్టిస్తాను అనేది దీని గురించి ఆలోచించకండి. మీరు అనవసరమైన పనులు చేస్తున్నారు. ఇది కరెక్ట్గా కేటీఆర్ గారు చెప్పినట్టే చేస్తున్నారండి మీరు. ఆ కేటీఆర్ గారు ఊరికి మామూలుగా ఎగురుతున్నారు. ఇది ఆలోచిస్తే 1,50,00,000 అంటే మాటల ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి మీరు ఆలోచించండి. ఎన్ని కుటుంబాలకు సేవ్ అవుతుంది. మీరు చేయండి, బ్రిడ్జిలు చేయండి, బ్రిడ్జిలు మంచిగా కట్టండి, బస్సులు పోయేటట్టు వెడల్పుగా కట్టండి, నీళ్లు పోయేటట్టు శుభ్రం చేయండి, అటుపక్క ఇటుపక్క గోడలు కట్టండి. మళ్ళీ కూడా చెప్తున్నా. కానీ ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకొని కొంచెం ప్రజలకు మంచి జరిగేటట్టు చేస్తే బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రజల కోసమే పాటలు పడాలి, అంతే తప్ప ఈ అనవసరమైన పనులు చేసి అనవసరమైన అందరితో మాటలు పడడం ఇవన్నీ కూడా కొన్ని ఇప్పటికే మీరు చాలా తప్పులు చేశారు. ఆ తప్పుల్ని సర్దిద్దుకోండి. అంటే బస్సు టికెట్ పెట్టడం ఇవన్నీ కూడా చాలా తప్పు జరిగినవి. ఎందుకంటే ఈ ఓట్ల కోసం ఏవో పాటలు పడతారు, తప్పదు. కానీ ఓట్ల కోసం ఇంకొకరు ప్రాణాలు తీయాలని మాత్రం అనుకోకూడదుగా. ఏదైనా కూడా ఆలోచించి పబ్లిక్ మంచి జరిగేలాగా ఆలోచించి పబ్లిక్ మంచి చేయండి, అంతే మేము కోరుకునేది. తప్పులేమన్నా ఉంటే క్షమించండి దయచేసి. తెలియాలన్నట్టుగా నేను జనాలకి తెలియాలి, మీ మినిస్టర్లు కూడా తెలియాలన్నట్టుగా నాకు తోచింది నేను చెప్పాను. అంతవరకే. ధన్యవాదాలు, నమస్కారం.